ఈ న్యూమరికల్ కనుక మన అబ్జర్వేషన్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈ 6400 కిలోమీటర్స్ అండ్ జీ వాల్యూ ఇచ్చాడు. ద ఆర్డర్ ఆఫ్ దట్ ద బాడీ ఆఫ్ 5 kg వెయిట్ ఈజ్ అ జీరో అట్ ఈక్వేటర్ అంటున్నాడు. ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద ఎర్త్ అంటున్నాడు. యాంగులర్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు డబ్ల్యూ. ఓకే, అట్ ఈక్వేటర్ దగ్గర ఈ వెయిట్ 5 kg ఉందో జీరో అయిపోతుందంట. ఓకేనా, ఏదైతే బయట ఎక్కడైతే వెయిట్ ఉందో అది ఈక్వేటర్ దగ్గర రాగానే జీరో అయిపోతుందట. మరి ఈ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు √g/r అని పెట్టేసి నేను కొంచెం క్యాలిక్యులేట్ చేశాను. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనం ఇక్కడి నుంచి చూద్దామండి. సో మన పార్టికల్ ఏం చేస్తుంది, మనకి వెయిట్ ఏం చేస్తుంది, లోపలికి లాగుతుంది. ఓకే, ఫోర్స్ F = mgతో సెంట్రిపిటల్ ఫోర్స్ సెంట్రిఫికల్ ఫోర్స్ ఆపోజిట్లో బ్యాలెన్స్ అవుతుంది. ఆ కేసులో మాత్రమే జీరో అవుతుంది. ఓకేనా, సెంట్రిఫికల్ ఫోర్స్ ఆపోజిట్లో బ్యాలెన్స్ అవుతుంది ఏంది, m²r. ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దామండి. mg = m². mm క్యాన్సిల్ అవుతే g వాల్యూ ω²r. ω² కావాలి కాబట్టి యాంగులర్ వెలాసిటీ కావాలి కాబట్టి మనకి సో ఇది ω² = g/r. స్క్వేర్ తీసుకొస్తే g/r. అలా మనకి g/√g/r వచ్చింది. g వాల్యూ పెట్టేసి 10 పెట్టేసి సో రేడియస్ వాల్యూ పెట్టి 6400 కిలోమీటర్ కాబట్టి 10⁻³ తీసుకున్నాను. క్యాన్సిల్ అయిపోయి మొత్తం 1/800 రేడియన్స్ పర్ సెకండ్ అనేది మనకి ఆప్షన్ సి అనేది ఈజీగా వచ్చేస్తుందండి.